హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. కడప జిల్లా బద్వేల్ పట్టణ సిద్ధవటం రోడ్డులో ఫైర్ ఆఫీస్ దగ్గర వెలిసినటువంటి శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి గుడినందు దశమ వార్షికోత్సవం సందర్భంగా ఇవాల్టి రోజున రెండవ రోజు స్వామివారు హనుమంత వాహన సేవలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు హనుమంత వాహన సేవ బ్రహ్మోత్సవాలలో ఒక ముఖ్యమైన ఘట్టం. హనుమంతుడు శ్రీరాముడికి అత్యంత భక్తుడు మరియు నమ్మకమైన సేవకుడు. శ్రీ వెంకటేశ్వరుడు హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వడము అంటే భక్తుల పట్ల స్వామివారికున్న అనుగ్రహాన్ని, భక్తుల పట్ల ఆయనకున్న ప్రేమను తెలియజేస్తుంది. ఈ వాహన సేవ భక్తులకు ఆనందం, శాంతి, సౌభాగ్యాన్ని చేకూరుస్తుందని నమ్ముతారు. మనలో నిన్నటి రోజున స్వామివారి యొక్క శేషవాహన చరిత్ర భక్తులకు తెలియజేయడం అయితే జరిగింది. ఇవాల్టి రోజున బ్రహ్మోత్సవాల్లో భాగంగా హనుమంత వాహన సేవ విశేషాలు మనం గనుక చూసినట్లయితే, హనుమంతుడు శ్రీరాముడికి చేసిన నిస్వార్థ సేవకు గుర్తుగా శ్రీ వెంకటేశ్వరుడు హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తులకు అనుగ్రహిస్తాడు. ఈ వాహన సేవ భక్తుల పట్ల దేవునికి గల ప్రేమను, ఆప్యాయతను తెలియజేస్తుంది. భక్తులు హనుమంత వాహనంపై ఊరేగుతున్న శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించుకోవడం ద్వారా స్వామివారి ఆశీస్సులు పొందుతారు. హనుమంత వాహన సేవ శుభప్రదమైనదిగా, సకల శుభాలను చేకూర్చేదిగా భావిస్తూ ఉంటారు. హనుమంతుడు శ్రీరాముడికి చేసిన సేవను స్మరించుకుంటూ భక్తులు స్వామివారిని పూజిస్తూ ఉంటారు. మనం ఇవాల్టి రోజున ఈ యొక్క దశమ వార్షికోత్సవంలో భాగంగా స్వామివారి యొక్క హనుమంత సేవ వాహన గురించి మనం తెలుసుకుంటున్నాము. ఈ యొక్క ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలు చూడడానికి, నిజానికి ఈ ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలు అత్యంత రంగుల మరియు అద్భుతమైన పండుగలలో ఒకటి. ప్రతి సంవత్సరం వేల మంది భక్తులు ఈ అందమైన పండగ చూడడానికి ఈ యొక్క ఆలయంకు వెంకటేశ్వర స్వామి వారిని పేదశేష వాహనంపై ఊరేగిస్తూ ఉంటారు, చిన్నశేష వాహనంపై ఊరేగిస్తూ ఉంటారు, హంస వాహనంపై ఊరేగిస్తూ ఉంటారు, సింహ వాహనం, ముత్యపు పందిరి వాహనం, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, మోహిని అవతారం, గరుడ వాహనం, హనుమంత వాహనం, స్వర్ణరథం, గజవాహనం, సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, రథోత్సవం, అశ్వవాహనం, చక్రస్థానం. తిరుమల బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి ఎన్నో రకాల వాహన సేవల్లో అద్భుతమైనటువంటి కార్యక్రమం జరిపిస్తుంటారు. కానీ ఇంతటి గొప్ప దైవ కార్యక్రమాన్ని బద్వేల్ పట్టణంలో సిద్ధవటం రోడ్లో వెలిసినటువంటి శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ప్రతి సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఆలయ ప్రధాన పురోహితులు ఇవాల్టి రోజున బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు స్వామివారి ఊరేగింపు కార్యక్రమంలో మనతో ఆలయ ప్రధాన పురోహితులు వీరేశాచార్య వారు నరసింహస్వామి వారు ఉన్నారు. ఇవాల్టి రోజున ఈ యొక్క కార్యక్రమం గురించి స్వామివారు మనతో మాట్లాడతారు. స్వామి, చెప్పండి, ఏంటి ఈ యొక్క కార్యక్రమ విశిష్టతలు? శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శతచేతన మందారం శ్రీనివాసమహం భజే. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి, ఆశ్రిత పరిపాలకుడు, అర్చావతార స్వరూపుడైనటువంటి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు అభిరాంజనేయ స్వామి దేవస్థానమునందు బద్వేల్ పట్టణంలో సుమిత్రానగర్లో ఫైర్ ఆఫీస్ వెనుకల వెలిసి ఉన్నటువంటి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనాడు రెండవ రోజు
ప్రాతకాలమందు యథావిధిగా ద్వారతోరణ, ధ్వజకుంభారాధన, చతుస్థానార్చన, మూలమంత్ర హవనము, అదేవిధంగా ప్రదోషకాలంలో స్వామివారు హనుమత్ వాహనంపై శ్రీరాముడి యొక్క అవతారములో భక్తులందరినీ కూడా అనుగ్రహించేందుకు స్వామివారు దర్శనమిస్తూ ఉన్నారు. రాముల వారి యొక్క అవతార పురుషుడు అయినటువంటి స్వామివారి యొక్క సేవా ధురంధరుడు అయినటువంటి ఆంజనేయ స్వామి వారిపై ఉత్సవాలలో భాగంగా హనుమత్ వాహనంపై రాముల వారి స్వరూపంతో స్వామివారిని భక్తులందరినీ కూడా అనుగ్రహించేందుకు స్వామివారు విచ్చేస్తూ ఉన్నారు. స్వామి, మాదొక చివరి ప్రశ్న. స్వామివారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎందుకు పురవీధుల్లో ఊరేగుతూ ఉంటారు? అంటే ఒక్కొక్క రోజున ఒక్కొక్క వాహనం మీద స్వామివారు ఎందుకు ఊరేగిస్తుంటారు? ప్రతి భక్తుడు కూడా దేవాలయం వద్దకు రాలేడు. కొంతమంది రాలేనటువంటి వారు ఉంటారు. అదే కాకుండా కొంతమంది వివిధ వృత్తిరీత్యా రాలేకపోతూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా అనుగ్రహించేందుకు స్వామివారు వివిధ రూపములతో, వివిధ అవతారములతో ఆయా భక్తులందరినీ కూడా అనుగ్రహించేందుకు తిరుమాడ వీధుల్లో స్వామివారు విచ్చేస్తూ ఉంటారు. స్వామి, నిన్నటి దినమున స్వామివారు శేషవాహనం మీద ఊరేగించారు. శేషవాహనం మీద ఊరేగుతున్నప్పుడు భక్తులు స్వామివారిని దర్శించుకుంటే ఉద్యోగం కానీ, పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. కానీ ఇవాల్టి రోజున హనుమత్ వాహనం మీద స్వామివారు ఊరేగుతున్నారు. అంటే ఏంటి ఈ యొక్క హనుమత్ వాహనానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి? హనుమత్ వాహనం అనేటువంటిది ఈ హనుమంతుడికి ఎవరికి దాసుడు? రాముల వారికి. కనుక రామావతారంలో స్వామివారు భక్తులందరినీ కూడా అనుగ్రహించేందుకు హనుమత్ వాహనంపై విచ్చేస్తూ ఉన్నారు స్వామివారు. స్వామి, హనుమత్ వాహనం మీద భక్తులు స్వామివారిని దర్శించుకుంటే కలిగే ప్రయోజనాలు ఏంటి? రాముడు అంటే మనకు మొట్టమొదటిగా ఏం గుర్తుకొస్తుంది? మీరే ఒక చిన్న మాట సమాధానం చెప్పండి. రామరాజ్యం. రాముడు గొప్ప కుమారుడు, ఏకపత్ని వ్రతుడు. అదేవిధంగా ఒక సోదరుడికి ఒక అన్న ఎలా ఉండాలో అలా ఉండేటువంటి గుణం కలిగినటువంటి వాడు. ఒక తండ్రి యందు ఒక కుమారుడు ఎలా ఉండాలో అలా మెలిగి ఉన్నటువంటి స్వామి. అదేవిధంగా ఒక భార్యతో ఒక భర్త ఎలా ఉండాలి అనేటువంటి దానికి నిదర్శనం, ప్రతిదానికి నిదర్శనంగా మనం ఎవరిని చూపిస్తాం? రాముణ్ణి. రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మం అంటే రాముడు, రాముడు అంటే ధర్మం. जय श्रीमन्नारायण श्री वेंकटाचलाधीशं श्रियध्यासितवक्षतं श्रुतचेतनमंदारं श्रीनिवासमहं भजे। కడప జిల్లా బద్వేల్ పట్టణంలో సిద్ధవటం రోడ్లోని భైరావిస్ వెనుక అనగా సుమిత్రానగర్లో వెలసి ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు అభయాంజనేయ స్వామి దేవాలయంలో దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యి ఈరోజు రెండవ రోజు హనుమత్ వాహనం పైన రామ అవతారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి పురువీధులలో భక్తులను అనుగ్రహించేందుకు దర్శనమిస్తున్నారు. కావున భక్తాదులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందగలని మనవి చేస్తున్నాము. అలాగే రేపు అనగా శనివారం ఉదయం 9 గంటలకు స్వామివారికి తిరు కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవోపేతంగా ప్రారంభమవుతాయి. కాబట్టి భక్త మహాశ్రయులందరూ కూడా ఆ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అలాగే ఎవరికైనా
వివాహము సంతానము లేని వాళ్ళకి ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి అనుగ్రహము వివాహం పొందవలను, అలాగే సంతానం లేని వాళ్ళకి సంతానం కూడా కలగ చేస్తాడని ఆ వెంకటేశ్వర స్వామి శాస్త్రవచనం. కాబట్టి ఈ తిరుకల్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందగలని మనవి చేస్తున్నాము. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.